థంబ్నెయిల్ చూసారు కదా, చెట్ల నిండా అయితే కాయలు ఎట్లా ఉన్నాయో అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తాను. టమాటా కాయలు మనకు ఈ సమ్మర్ టైంలో చెట్ల నిండా వస్తాయి కదా. మెయిన్గా అయితే చలికాలంలో వస్తాయి, కానీ నాకు సమ్మర్ టైంలో ఒక్క ప్లాంట్కి దాదాపు 5 kgs దాకా టమాటోస్ వచ్చాయి. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్క చెట్టు ఉంటే సరిపోతుంది, మనకి ఎన్ని కాయలైనా తెంపుకోవచ్చు. ఒక 1 month ఆగామంటే మనకు హార్వెస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బాగా కాయలు వచ్చేసరికి పుచ్చు కూడా తేలింది. సో మనకు పుచ్చు పట్టిన కాయలన్నీ వెంటనే తీసేసుకుంటున్న కాయలకు ఆ పుచ్చు అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. మనకు ఎక్కువగా గ్రోత్ కావాలి అంటే వెంటనే హార్వెస్ట్ అనేది కూడా చేసుకోవాలి. ఎక్కువగా చెప్పాల్సింది ఏంటంటే, మనకు ఎప్పుడు కానీ హార్వెస్ట్ ఎక్కువగా చేస్తూ ఉంటే కాయలు అనేవి ఎక్కువగా వస్తాయి. హార్వెస్ట్ మనం చేసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే పండ్లు వన్య కొద్ది తెంపేసుకుంటుంటే మిగతా వాటికి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్క టమాటా చెట్టు, ఒక మిరప చెట్టు అయితే మాకు సరిపోతుంది, అంతగా ఎక్కువగా కాయలు వచ్చాయి వీటికి. మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఒక్కొక్క కొమ్మకి దాదాపు kg కాయల దాకా ఉన్నాయి. ఇంకా చాలా పూత కూడా. ఆర్గానిక్ గార్డెన్ అంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక్క ప్లాంట్ ఉంటే సరిపోతుంది. మనకు గ్రోత్ చూసారు కదా, చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి. చెట్టు కూడా హెల్దీగా ఉంది. ఇట్లున్న ప్లేస్లో చెట్లు పెట్టుకొని మంచిగా హెల్దీగా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనమైతే పెంచుకోవచ్చు. మనకు ఇంట్లో వండినవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. యాక్చువల్గా ఈ టమాటాలు మనకు హైబ్రిడ్ ఇవి కాదు, నాటు టమాటాలు అంటారు కదా, లోకల్ టమాటాలు. తోలు పల్చగా ఉంటుంది. ఇవి ఆ టమాటాలు చాలా టేస్టీగా ఉంటాయి, తొందరగా కుక్ అవుతాయి. పెద్ద టమాటాల కంటే ఇలాంటి టమాటాలు పెట్టుకుంటే పల్ప్ అనేది ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా ఆర్గానిక్గా పెట్టుకొని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నానో మీరు కూడా వెజిటేబుల్ గార్డెన్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను పెట్టిన చెట్టు ఇన్ని కాయలు కావడం అయితే నాకైతే చాలా హ్యాపీ ఉంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక యూజ్ అయింది అనుకుంటే మన వీడియోని షేర్ చేయండి. కొత్తిమీరలు చూసారు కదా, ఈ తీగ నేనైతే లాస్ట్ టైం చెప్పాను కదా వీడియోలో, ఇక సొరకాయ తీగనైతే తీసేస్తున్నాము. లాస్ట్ ఉండే కాయలు అయితే వీడియో తీసుకుంటున్నాను. సొరకాయలు కూడా లాస్ట్ అయిపోయి వచ్చాయి. ఇవి రెండు కట్ చేసేసుకొని తీగను కూడా తీసేయాలి. వీడియోను పూర్తిగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.